దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మనకు నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రార్థన చేసుకుని దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించిన కృపలు భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. భక్తుడైనటువంటి ప్రసంగి సొలొమోను పలుకుచూ ఉన్నటువంటి మాటలు, తన యొక్క జీవితంలో తను అనుభవించినటువంటి మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తన అనుభవంలోంచి వస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఆయన అంటూ ఉన్నాడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుందంట. ఈరోజు ప్రతి మనిషి యొక్క జీవితంలో కావలసినటువంటిది ఓర్పు, సహనము. ఎప్పుడైతే ఆ ఓర్పును మనం కలిగి ఉంటామో ఏ తప్పు కూడా జరగకుండా ఆ ఓర్పు, సహనము మనకు సహాయపడుతుందంట. చాలా సమయాలలో సహనాన్ని కోల్పోతూ ఉంటాం. మనకున్నటువంటి పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను బట్టి సహనాన్ని కోల్పోతూ ఉండవచ్చు. ఒక్కొక్కసారి అనకూడని మాటలు అంటూ ఉంటాం, చేయకూడని పనులు చేస్తూ ఉండవచ్చు ఆ పరిస్థితిని బట్టి. కానీ వాక్యం చెబుతూ ఉంది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుందంట. దేవుని బిడ్డలారా, మోషే జీవితంలో మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు సీను అనేటువంటి అరణ్యమునకు వచ్చినప్పుడు త్రాగడానికి నీళ్లు లేవు, సనుగుకుంటూ ఉన్నారు. అప్పుడు మోషే దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేసినప్పుడు దేవాది దేవుడు మోషేతో చెప్పినటువంటి మాటలు, బండ దగ్గరకు వెళ్ళి మాట్లాడు, నేను ఈ ప్రజలకు నీళ్ళు ఇస్తానని తెలియచేసినప్పుడు మోషే కోపపడి సహనాన్ని కోల్పోయి ఓర్పు లేక బండతో మాట్లాడకుండా బండను కొట్టినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఓర్పును కోల్పోయి దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించకుండా బండను కొట్టాడో, దేవుడు తన కోసం సిద్ధపరిచినటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి ఆ ఆశీర్వాదము పొందుకోలేక మోషే ఉన్నట్లుగా మనం గమనిస్తాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఆ యొక్క వాగ్దాన భూమిలో ప్రవేశింపలేకపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. మోషే దేవుని ముందు తన యొక్క సహనాన్ని, ఓర్పును కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో మీ పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి సహనాన్ని, ఓర్పును కోల్పోతున్నారా? ఈరోజు వాక్యం చెప్తుంది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుందంట. కాబట్టి దావీదు అంటాడు 41వ కీర్తన 1వ చరణంలో, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుచూ ఉన్నాను అంటాడు. నిజమే. రోజు దేవుని బిడ్డలుగా మనకు ఓర్పు, సహనం మనకు కావాలి. అలా ఉన్నప్పుడు ఏ తప్పు జరగకుండా, ఏ ద్రోహ కార్యము జరగకుండా సహాయపడుతుంది. అటువంటి సహాయము పరిశుద్ధాత్మదేవుడు ఓర్పు, సహనము ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చూస్తుందని మాకు నేర్పించారు. నిజమే. ఈరోజు ప్రతి ఒక్కరూ నాయన అటువంటి అనుభవంలోనికి వెళ్ళడానికి కృప చూపించి ఈ యొక్క వాగ్దానము పొందుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. దేనికోసమైతే ఈరోజు ప్రార్థన చేస్తూ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని, సమాధానం, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనాశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.